టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని 2026 సంవత్సరంలో 3 రికార్డులు ఊరిస్తున్నాయి. విరాట్ దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్లో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఇలా 2025ను ఘనంగా ముగించాడు విరాట్. కొత్త ఏడాదిలో అతడు 3 మైలురాళ్లను అధిగమించే అవకాశం ఉంది. మరో 339 పరుగులు చేస్తే ఈ లీగ్లో 9000 పరుగులు చేసిన తొలి బ్యాటర్గా నిలుస్తాడు. ప్రస్తుతం అతడు 259 ఇన్నింగ్స్లో 8681 పరుగులు చేసి ఐపీఎల్లో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇక విరాట్ తర్వాత 267 ఇన్నింగ్స్లో 7046 రన్స్తో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరియర్లో మొదటి నుంచి ఇప్పటి వరకు కేవలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ వన్డేల్లో మరో 443 పరుగులు చేస్తే 15,000 మైలురాయిని చేరుకుంటాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 296 ఇన్నింగ్స్లో 14,557 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 452 ఇన్నింగ్స్లో 18,426 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు సచిన్ ఒక్కడే వన్డేల్లో 15,000కు పైగా పరుగులు చేశాడు. న్యూజిలాండ్, టీమిండియాల మధ్య జనవరి 11న తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఓ రికార్డు సృష్టించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం అతడు అంతర్జాతీయ క్రికెట్లో 3 ఫార్మాట్లలో కలిపి 623 ఇన్నింగ్స్లో 27,975 పరుగులు చేశాడు. మరో 42 పరుగులు చేస్తే ఈ విషయంలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కరను అధిగమిస్తాడు. అప్పుడు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా రికార్డు సృష్టిస్తాడు.